నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో మొగలాయ్ చికెన్ కర్రీ చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చే టేస్ట్ మనకు రావాలంటే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చేయడం చాలా చాలా సులభంగా చేయొచ్చండి. టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హోటల్లో వందలు పెట్టి కొనే ఈ మొగలాయ్ చికెన్ కర్రీ ఇంట్లోనే మనకి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసే ముందు కొత్తగా చూసేవారు మన ఛానల్ని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు, ఒక 2-3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఈ చికెన్కి మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్. ఈ కర్రీకి మనకు కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి అవసరం అవుతాయి అన్నమాట. మనకు ఫ్లేవర్ టేస్ట్ మొత్తం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ కడాయిలో ఉండే ఎక్సెస్ ఆయిల్ని కాస్త అయితే తీసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కడాయిలోనే ఉంచేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వీటితో ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం ఒక 10 బాదం పప్పుల్ని ఇంకా ఒక 10 వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. టేస్ట్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ పేస్ట్ కంపల్సరీ మనకు మొగలాయ్ చికెన్ కర్రీలో. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ చూసినట్లయితే మనకు దాదాపు 80% వరకు చికెన్ ఉడికిపోవాలండి. తర్వాత మనం ఈ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది చికెన్ కర్రీలో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేస్తున్నాను అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. బయట ప్రిపేర్ చేసుకున్న అంటే బయట తెచ్చిన గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఈ పేస్ట్ ఇప్పుడు థిక్గా అయిపోతుంది కర్రీ. మనం సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. హైలో పెట్టామనుకోండి మనకు మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట, అడుగంటే అవకాశం ఉంటుంది. నూనె పైకి తేలిన తర్వాత మనం ఇందాక మిక్సీ జార్లో మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం నీళ్లు దులుపుకొని వేసుకోవాలి. వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి. వాటర్ కన్సిస్టెన్సీ మీరు చూసి వేసుకోండి. మీకు థిక్గా ఉండాలి అనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోండి. నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా బాగా ఈ పులుసు అనేది మరిగేటప్పుడు ఒక 2 కోడిగుడ్లను అయితే కొట్టి వేసుకుంటున్నాను. ఈ మొగలాయ్ చికెన్ కర్రీలో ఎగ్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మీకు నచ్చకపోతే మీరు తీసేయచ్చు, ఆప్షనల్ అన్నమాట. ఎగ్ కూడా మీకు ఆప్షనల్. ఇక్కడ దీనిపైన ఎగ్ని ఎక్కువగా కదిలించకుండా కాసేపు అలా కదిలించి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత మళ్ళీ ఇది కాస్త నూనె పైకి తేలే వరకు ఉడికించి తీరాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఈ ఎమ్మీ రెసిపీ ఎలా చేయాలో చూసేశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.